కానిస్టేబుల్స్ సార్ పదండి. ఓకే సార్. పోయిందనుకున్న దరిద్రం మళ్ళీ వచ్చి తగలబడింది. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారండి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరూ మిమ్మల్ని బొట్టు పెట్టి లోపలికి రమ్మలేదు కదా. ప్రతి క్షణం నన్ను సాధించాలని చూస్తున్నారు. వచ్చారు, మంట పెట్టారు, అయిపోయిందిగా మీ పని. ఇక వెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ మీ వాళ్ళు ఎవరూ లేరు. వెళ్ళిపోండి ముందు. ఇంకా ఏం చూస్తున్నారు మీరు? పదండి లోపలికి, వెళ్ళండి. నీకేమైనా సపరేట్గా చెప్పాలమ్మా? వెళ్ళు. పద జనని, పదరా. పదమ్మా. నువ్వే, నీ వల్లే, నీ తప్పుడు ఆలోచన వల్లే, నీ తప్పుడు మాటల ప్రభావం వల్లే నేను తప్పుగా పోలీసుల ముందు మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు చెప్పిన ప్రతి మాట నా చెవుల్లో ప్రతి క్షణం వినిపిస్తూనే ఉంది. అరే, ఆ గుణ వాళ్ల ముందు మధు నా కూతురని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏంటే నీ ఉద్దేశం? ఏంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళందరికీ ఏం తెలియచేయాలనుకుంటున్నావు? బుజ్జమ్మ బాలు నా పిల్లలు కాదనా? వాళ్ళనేదే కరెక్టు, నువ్వో పిచ్చివాడివి, వాళ్ళు నీ పిల్లలు కాదు అని ఇండైరెక్ట్గా అంటున్నావా? ఎందుకు ఎందుకు అలా చెప్పావు? అంటే నువ్వు కన్న తల్లివి కాదు కాబట్టి వాళ్ళని నా కన్న పిల్లలు కాకుండా చేయాలని చూస్తున్నావా? ఆ నిజం నీకు తప్ప అందరికీ తెలుసు. నువ్వే పిచ్చి ప్రేమలో పడి నీ పిల్లలు అనుకుంటున్నావు. వాళ్ళంతా ఎంత డైరెక్ట్ గా చెప్పినా నమ్మట్లేదు. కనీసం ఎలా అయినా చెప్తే అనుమానం కలిగి నమ్మకం కలుగుతుందని అలా చెప్పాను. కానీ నువ్వు నన్నే తప్పు పడుతున్నావు. నా పిల్లలు కాదని నేను అలా చెప్పలేదు. మిమ్మల్ని విడదీసే ఆలోచన ఉంటే కట్టుకున్న నాడే కాకుండా చేసేదాన్ని. ఎన్నాళ్ళు మీ భార్యగా మీ పిల్లల్ని నా పిల్లల్లా ఎందుకు చూస్తాను? ఎవరికి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మాత్రం మీ నమ్మకం మీదనే ఉన్నారు. ఇప్పుడు ఆ టెస్టు ఈ టెస్టు అంటూ మన సంసారాన్ని వీధులు వేసుకోవాలా? వాళ్ళు బజార్న పడ్డది కాక మనల్ని బజార్న వెయ్యాలని చూస్తున్నారు. పోలీసుల ముందు వాళ్ళ ముందు పరువు పోగొట్టుకునే బదులు ఒక్క మాట చెప్పి ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండడం మంచిదని అలా చెప్పాను. చాలు, ఆపు. ఏంటి నా పరువు పోయేది? నాకు ఏ సంబంధం లేని ఆ పిల్లని నా కన్న కూతురని ఒప్పుకోవాలా? ఎవరేమన్నా అనుకొని ముందు ముందు ఏమైనా జరగని, కాని పోలీసులకు దడిచి నేను తప్పు చేశాననిపిస్తుంది. నువ్వు నా చెవిలో జోరేగలాగా అనండి అనండి అంటే అని చావాల్సి వచ్చింది నేను. ఆ మధు నా కళ్ళెదురుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాన్న నాన్న అంటుంటే వినబుద్ధి కావడం లేదు నాకు. ఇలాగే చనువిచ్చి చూస్తూ వదిలేస్తే పాతుకుపోతుంది ఇంట్లో. చివరికి లోకమంతా నేనే తండ్రిని అని ముద్రేస్తుంది. ఇంకా నేను సహించలేను. నా కూతురుగా తనని అంగీకరించలేను. వెంటనే లాక్కెళ్ళి ఆ జనని వాళ్ళ ఇంట్లోనే పడేస్తాను. ఆ తర్వాత వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. ఏమండి, వద్దండి ప్లీజ్. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు మొండితనానికి పోతే వాళ్ళు వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా సిద్ధపడతారు. వాళ్ళు అన్ని విధాలా అండదండలున్నవాళ్ళండి. మనం గెలవలేం. పిరిగితనం 100 పైకో. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నాకు కూడా ఎందుకో జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే ధరణి బాలులు జనని గుణ పిల్లలే అనిపిస్తుంది. వాళ్ళు మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాదని నాకు బలంగా అనిపిస్తుంది. ఏం కూసావే నువ్వు? బుజ్జమ్మ బాలు నా పిల్లలు కాదా? జనని వాళ్ళ పిల్లలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో.
నన్ను కొట్టినంత మాత్రాన, మీ కోపం నా మీద వెళ్ళగక్కినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావండి. మీ పిల్లలు కాని వాళ్ళు మీ పిల్లలు అయిపోరు. నిన్ను ఆ కోతే కుయ్యొద్దంటున్నాను. మీరు నా నోరు ముయించినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ పిల్లలు కాకుండా పోరు. మీలాగనే వాళ్ళు మొదట బాలు ధరణిలు మా పిల్లలు అని చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు, అబద్ధం అనుకున్నాను. కానీ జరుగుతున్నవన్నీ వరుసగా చూస్తూ వస్తుంటే మెల్లమెల్లగా వాళ్ళు చెప్పేదే నిజమని నాకు అనిపిస్తోంది. అలా అని నేను వీళ్ళని వదిలేమనడం లేదు కదండి. ఇన్నేళ్లు మీరెలా పెంచారో, మీరెలా చూసుకున్నారో, నేనెలా చూసుకున్నానో నాకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ధరణి బాలు మన పిల్లలే అన్న భావన నా గుండెల్లో కూడా ఉంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అప్పగించొద్దండి, మన దగ్గరే ఉంచుకుందాం. నాకు తెలిసి వాళ్ళు కూడా అంత తేలిగ్గా మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. నా మాట నమ్మండి. ఆవేశం కాదండి, ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించి అడుగులు వెయ్యాలి. నా చెంపలు పగలగొట్టడం కాదండి, వాళ్ళు మనకి దూరం కాకుండా హక్కును చేర్చుకోవాలి. ఇప్పుడు మీ ముందున్న సమస్య అదొక్కటే, వాళ్ళు వెళ్లకుండా కాపాడుకోవడం. ఏంటి వీళ్ళంతా ఇలా అంటున్నారు? బుజ్జమ్మ బాలు నా పిల్లలు కారా? అలా ఎలా కాకుండా పోతారు? అదే నిజం ఎందుకు అవుతుంది? వాళ్లే పొరపాటు పడ్డారని ఎందుకు అనుకోకూడదు? ఈ గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న నా పిల్లలు కాకుండా పోతే ఈ గుండె పగిలి చావనా? అసలు ఆ మాట వింటుంటేనే నా ఒళ్ళంతా వణికిపోతుంది, నా నెత్తిన పిడుగుపడ్డట్టవుతుంది. ఇన్నేళ్లు నేను చూపించిన ప్రేమ, అనురాగం అంతా వృధా అయిపోతుందా? నాన్న అని నోరారా పిలిచిన నా పిల్లలు ఎవరో పరాయి వాళ్ళని నాన్న అమ్మ అని పిలవాల్సి వస్తుందా? నో, వాళ్ళు దూరమైనా, వాళ్ల పిలుపు దూరమైనా నేను బతకలేను, భరించలేను. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు. ఆయనే మా నాన్న, నేను ఆయన కన్నా కూతుర్ని. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మా నాన్న నన్ను పిలవడం లేదు కదా. ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నాకు కూడా ఎందుకో జరిగినవి జరుగుతున్నవి చూస్తుంటే ధరణి బాలులు జనని గుణ పిల్లలే అనిపిస్తుంది. మీ ఇద్దరికి రక్త సంబంధం ఉందో లేదో DNA టెస్ట్ చేపిద్దాం. ల్యాబ్ రిపోర్ట్స్ న్యాయం చేస్తాయి. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ధరణి బాలును నాకు జననికి పుట్టిన బిడ్డలు తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి. వీళ్ళు నా పిల్లలు కారా? అదేంటి? నేను నమ్మను. వీళ్ళే నా పిల్లలు.
ధరణి బాలును జనని గుణ పిల్లలే అనిపిస్తుంది. ఆడే ఆటేలే తీరా ఎవరు చెప్పినా నేను నమ్మలేకపోతున్నాను. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వీళ్ళు నా పిల్లలే, అందులో అనుమానం ఏం లేదు. వీళ్ళు నా పిల్లలే. బంధాలే దగ్గర చేస్తాయి. ఏ తల్లైనా బిడ్డల కోసం నాలాగే ఆరాటపడుతుంది. నువ్వు ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాప ఎప్పుడు మన హాస్పిటల్కి వచ్చినా ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పు. ఇది ధరణికి నేను ఇచ్చే గిఫ్ట్. వాళ్ళ బ్లెస్సింగ్స్ ధరణికి ఎప్పుడు ఉండాలి. జనని, టిఫిన్ చేద్దుగాని రా అమ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ధరణి, భోంచేద్దాం రా. నాకు ఆకలిగా లేదు మధు, వదిలే. అన్నిటికీ అన్నం మానేస్తే ఎలా ధరణి? ఆలోచనలు వేరు, ఆకలి వేరు. ఆకలి లేదన్నానుగా, వదిలేయచ్చుగా. ధరణి, భోంచేద్దుగాని రామ్మా. నాకొద్దు నాన్న, తినాలనిపించడం లేదు.
గుణ చెప్పరా. రే శివ, ధరణి హాస్పిటల్కి వచ్చిందరా? లేదురా గుణ, ధరణి ఈరోజు రాలేదు. రాలేదా? ఎందుకు రాలేదంటావరా? నాకేం తెలుసురా. సరే, ఉంటాను. ఏంటి గుణ, ధరణి హాస్పిటల్కి రాలేదా? రాలే జనని. చేసిన స్నేహం ఫోన్తో పనుంది, ఒక కాల్ చేసుకుని ఇస్తాను. జనని, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. కాస్త జ్యూస్ అన్న తాగు, లేకపోతే నీరసించిపోతావు. నాకిప్పుడే వద్దు గుణ. ఏం తినాలనిపించడం లేదు, తాగాలనిపించడం లేదు. చూడు జనని, ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని ఎక్కువ ఆలోచించుకో. నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆలోచించు. ఏమో, నాకేమీ సహించడం లేదు. కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా. కన్న తల్లి కష్టం నేను కదిలించిన, కన్న తల్లి కష్టం నేను కదిలించిన. కంచె దాటకను ఒక కలవైతివా, కంచె దాటకను ఒక కలవైతివా. నా కొడక నా బిడ్డ నా కను పాపగా నీ కోసం మరణిస్తా నా కడ ప్రాణమేను. నీకు గోరు ముద్ద పెడుతూ నీకు చెప్పిన కథలన్నీ ఓ అబద్ధాల పుట్టగా నే చెప్పుకొచ్చానురా. నీకు గోరు ముద్ద పెడుతూ నీకు చెప్పిన కథలన్నీ ఓ అబద్ధాల పుట్టగా నే చెప్పుకొచ్చానురా.
ధీరజ్ వచ్చేసావా? నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చిందిరా? ఏంటి మమ్మీ, ఏంటి నువ్వు చెప్పిన పని? అదేంట్రా అప్పుడే మర్చిపోయావా ఏంటి? ధరణిని కలవమని పంపించాను కదా, కలిసావా? మాట్లాడావా? తన మనసులో ఏముందో తెలుసుకున్నావా? ఏంటి తెలుసుకునేది మమ్మీ? ఏంటి కలుసుకునేది? రోజంతా వాచ్మెన్ ఉద్యోగం తప్ప వర్కౌట్ అయి చావలేదు. వాచ్మెన్ ఉద్యోగం ఏంట్రా? అర్థం కాలేదా? ఆ ధరణి ఇంటి ముందు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడడమే సరిపోయింది. తను బయటికి తొంగి చూడలేదు, నన్ను చూడను కూడా చూడలేదు. మాట్లాడే ఛాన్సా ఇంకదెక్కడుంటుంది? మమ్మీ, నువ్వు ఇలాంటి లేనిపోని వర్క్స్ అని నాకు అలవాటు చేయకు. నా వల్ల కావడం లేదు, విసిగేసేస్తుంది. బయటికే రాలేదా అంటే ఆ ప్రతాప్ బాగా స్ట్రిక్ట్ గా ఉన్నాడన్నమాట. అతన్ని డైవర్ట్ చేస్తే కాని ధరణి బయటికి రాదన్నమాట. అన్నయ్య చెప్పు. నేను ఎలాగైనా ఈ విషయం ధరణి వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ధరణి మధు బాలు అనే మాట తప్ప ఆమె నోట్లో నుంచి మరొక మాట రావట్లేదట. అన్నే ఫోన్ చేశాడు, మనం వస్తే బాగుంటుందని అంటున్నాడు.